పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79, 80 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ దేశంలో సామాజిక న్యాయం లేదు. మళ్ళీ 50లో జనవరి 26న రాజ్యాంగం అమలు జరిగింది. 1952 నుంచి సాధారణ ఎన్నికలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 52% బీసీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మా లెక్కలు 65% ఉన్నారు. గవర్నమెంట్ లెక్కలు 56.33%, 56.33% ఉన్నారు. సో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అయితే ఎగేసుకొని వామపక్షాల సహా ముందే పోయి సంతకాలు చేసి వచ్చారు. బీసీలకి 42% రిజర్వేషన్స్ అంటే మీనమేషాలు లెక్కేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ఇండియా కూటమిలో ఉన్న అన్నీ కూడా ఇలా అగ్రవర్ణ పార్టీలుగా కనపడుతున్నాయి. కొన్ని బీసీ పార్టీలు, బహుజన పార్టీలు ఉన్నా వాటికంత సమతూకం కనపట్టలేదు. ఈ దేశంలో ఉన్న బీసీలు, బహుజనులంతా వివిధ పార్టీల నీడలో చెంచాగిరి చేస్తూ ఉన్నారు. పూలే బుక్ పుస్తకం లాగా అనేది ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. సో 9వ షెడ్యూల్లో పెట్టి దాన్ని అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషను, 42% బీసీ రిజర్వేషన్లు, దాన్ని అమలు చేస్తామని సకల కుల జనగణన చేసి డెడికేషన్ కమిటీ, కోర్టు కమిటీ, రాజకీయ కమిటీలు వేశారు. ఆ కోర్టుకి వేసినప్పుడు రెడ్డి జాగృతి దాన్ని కౌంటర్ ఫైల్కి సంబంధించి అది ఆగిపోయింది. సో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పితలాటకం ఆడుతుంది, ట్రయాంగిల్ సిరీస్ లాగా. అది మాకు సంబంధం లేని గేమ్ అది. కానీ రిజర్వేషన్లు వాళ్ళు చేయాల్సిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. 9వ షెడ్యూల్లో పెట్టి అమలు చేయాలి. బీసీలకి మంత్రిత్వ శాఖ పెట్టాలనేది ప్రధానంగా కనపడుతుంది. బీసీలు అంటే వివక్షత ఉందని, 100కి 80% మంది సంచార కులాలు, సంచార వర్గాలు బీసీలో ఉన్నారు, 20% ఎస్సీలో ఉన్నారు. ఇక ఆదివాసీల సంగతి అదొక తీవ్రమైన ఘోరమైన పరిస్థితి. దేశవ్యాప్తంగా సకల కుల జనగణన చేయాలి. చాలామంది చెప్తా ఉన్నారు, కులగణన చేస్తారంట, బీసీ కులగణన చేస్తారంట దేశం విచ్ఛిన్నం అవుతుందట. మతాలు చేస్తున్నారు కదా, హిందువులు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లింలు, బౌద్ధులు, జైన్లు, సిఖ్లు ఎంతమంది ఉన్నారు చేస్తున్నారుగా. అప్పుడు కాలేదా? అప్పుడు కాలేదట. మళ్ళీ కులగణన కూడా ఎస్సీ ఎస్టీలకు చేస్తూ ఉన్నారు. కాలేదా? అప్పుడు వాళ్ళకి ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎంత ఆస్తిని కూడా లెక్కలేస్తున్నారు. పాన్ కార్డు లింకప్లు, ఆధార్ కార్డు లింకప్లు పెడుతున్నారు. భాషా ఉద్యమాలు నడుస్తాయి, ప్రాంతీయ ఉద్యమాలు నడుస్తాయి, ఆహార అలవాట్ల మీద ఉద్యమాలు నడుస్తాయి. దేశం విచ్ఛిన్నం కాదు. ఒక బీసీ కుల జనగణన, సకల కుల జనగణన వచ్చినప్పుడు, బీసీ ఓసీల కుల జనగణన వచ్చినప్పుడే. ఇప్పుడు దాకా సోషలిజం వచ్చింది, కమ్యూనిజం వచ్చింది, సిద్ధాంతాలు, టూరిజం వచ్చింది, పెట్టుబడిదారీజం, క్యాపిటలిజం వచ్చింది, మల్టీనేషనల్ కంపెనీజం వచ్చింది, ఎంఎన్సీజం వచ్చింది. క్యాపిటలిజం తర్వాత అంతకుముందు భూస్వామ్యం, అంతకుముందు బానిసత్వం, అంతకుముందు యజమాని బానిస ఫ్యూడల్ వ్యవస్థ నుంచి మనం వచ్చాం. సో ఇది పరిస్థితి. సో బీసీ రిజర్వేషన్స్కి వచ్చేసరికి దేశం విచ్ఛిన్నం అవుతుందట. ఈ దేశంలో 5,000 నుంచి 7,000 కులాలు ఉంటాయి. 4 అయినాయి: ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ జనాభా దాన్ని దామాష నిష్పత్తిలో వాళ్ళ వాటా వాళ్ళకి వెళ్తా ఉంది. సో ఇప్పుడు ఓసీ బీసీలకు సంబంధించి వాళ్ళు 20% లేరు, 10% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. మరి 65% ఉన్న వాళ్ళకి ఎంత రావాలా, 40% రిజర్వేషన్ రావడం తప్పే ఉంది. సో దీని మీద చర్చ జరుగుతుంది. 9వ షెడ్యూల్లో పెట్టాలా. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల రిజర్వేషన్లో 42% రిజర్వేషన్ అమలు చేసి 9వ షెడ్యూల్లో పెట్టాలి. 69% రిజర్వేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు జరిగితే తమిళనాడు మోడ్లో మహిళా రిజర్వేషన్ అందులోనే వస్తుంది. బీసీ రిజర్వేషను, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అందులో వస్తాయి. హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటా ఉన్నారు, అంటే వికలాంగులకి, మహిళలకి అని చెప్తా ఉన్నారు. అందులోనే అన్నీ కవర్ అవుతాయి. మీరు చూస్తేగా తెలిసేది. ఇవ్వకుండా బీసీ రిజర్వేషన్ నీరుగార్చి అగ్రకుల పార్టీలు, ఆధిపత్య కుల పార్టీలు ఇలా సామాజిక న్యాయం లేకుండా చేస్తూ ఉన్నాయి. కులం లేదు, మతం లేదంటా ఉన్నారు. మీరు ఈ 79 ఏళ్ళు అవి లేవని పరిపాలన చేసి చాలా కులాలని పేదరికలు మగ్గొడుతూ ఉన్నారు. సుమారుగా ఈ దేశంలో 30 నుంచి 40% పేదరికం ఉందని చెప్పేసి మీ ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. ఇది నేను, నా న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ, ఆర్గనైజేషన్స్ చెప్పే మాటలు కావు. సాక్షాత్తు భారత ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి, ఐఎంఎఫ్ వాళ్ళు ఇచ్చే లెక్కలు చెప్తా ఉన్నాయి. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. సో అందుకోసం మేము సకల కుల జనగణన చేసి సామాజిక న్యాయం చేయమంటున్నాం.
మా ఎజెండా క్లియర్. ఈ దేశ సమగ్ర సంపూర్ణ సస్టైనబుల్ సుస్థిర అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం. మేము ప్రధానంగా కోరేది తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం. ఇది మా ఎజెండా. లోకల్ డిమాండ్స్ అవసరమైనటువంటి త్రాగునీరు, సాగునీరు, ఇంకా లోకల్ డిమాండ్స్ దోమల వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండటం, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం, సో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇవన్నిటిని అడుగుతా ఉన్నాం. ఇల్లు కూడా ఇవ్వమని అడుగుతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఉపాధి మార్గాలను పెంచమని అడుగుతా ఉన్నాం. సో ఆ వైపుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో అన్నీ బాగానే ఉంటే మా బీసీ 42% రిజర్వేషన్స్కి వచ్చరికి అన్ని లెక్కలు చెప్తున్నారు. సో 9వ షెడ్యూల్ పెట్టి దాన్ని అమలు చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. వీళ్ళు అగ్రిగేట్ చేసి ఏం చెప్తున్నారంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్, ఒక ఆయనకి ఈ దేశంలో రోజుకు ₹1,00,00,000 సంపాదిస్తాడు. ఇంకొక ఆయన రోజుకు 200 కూలీ, 300 కూలీకి పోతున్నారు. 200 కూలే ఉంది. నెలకు 30 రోజులు పనిలో ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల అది కూడా 2 రోజులు అసలు పని లేకుండా పోయే పరిస్థితుంది. ఉపాధి హామీ పనికి 200 ఇచ్చేస్తున్నారా రోజుకి? సో 200 కూలీ సంవత్సరం లెక్కలు. వీళ్ళు అగ్రిగేట్ చేసి ఆయనకి రోజు 1,00,00,000 వస్తే ఆయనకి రోజు 200 వస్తాయి. అది 30 రోజుల పని ఉండదు. సరే 30 రోజుల పని ఉంది అనుకుందాం. వీళ్ళు ఏం లెక్కేస్తున్నారు తెలుసా? 50 లక్షలు ఒక్క ఉందట పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. సో 50 లక్షలు ఒక్క ఉందంటే ఐక్యరాజ్య సమితి IMF లెక్కల ప్రకారం ఈ దేశంలో పేదలు లేనట్టు లెక్క. మీ లెక్కలే మళ్ళీ ఇంకొకసారి 30 కోట్లు అని చెప్తున్నారు. మేము 30 నుంచి 40% పేదరికం ఉంది అంటున్నాం. అంటే సుమారుగా 40-50 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు. రేషన్ కార్డులు బేసిడ్గా చూసినప్పుడు కూడా మీరు 80 కోట్ల మందికి రేషన్కి బియ్యం ఇస్తా ఉన్నారు కదా. ఆధార్ లింక్ పెట్టండి. కొన్ని ఏమైనా తీసేసేయండి. సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించడం కూడా మీరు ఆధార్ కార్డు ఇస్తున్నారు. 20 ఎకరాల పొలం, 10 ఎకరాల పొలం ఉన్నోడు కూడా రేషన్ కార్డు ఇస్తున్నారు. 100 కోట్లు ప్యాకేజ్ ఉన్నోడికి కూడా ఆధార్ కార్డు ఇవ్వాలండి. ఆధార్ కార్డు, సిటిజన్షిప్ కార్డు, ఓటర్ కార్డు ఇవ్వండి. రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారు. 10 ఎకరాల పొలం ఉన్నోడు కూడా రేషన్ కార్డు ఇస్తున్నారు. ₹1,00,00,000 సంవత్సరానికి వచ్చేవాడు కూడా రేషన్ కార్డు ఇస్తున్నారు. అలాంటి ఏమైనా ఉంటే పాన్ కార్డు లింక్ అప్తో తీసేయండి. 5 కోట్లు పెట్టండి. 5 కోట్ల ప్రాబ్లం లేదు. వాళ్ళు రేషన్ కార్డు 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నారు. 100 కోట్ల మందికి ఇస్తామంటున్నారు. సో అర్థమవుతుంది కదా, సిగ్గు లేకుండా మీరే మాట్లాడుతున్నారు దేశంలో పేదలు ఉన్నారని. సో అందుకోసం పేదరికం వీళ్ళంతా ఎవరు? అట్టడుగు వర్గాలు కదా. ఎవరు ఆధిపత్య కులంలో ఎవరెవరు సమాసం అమ్ముకుంటేనో, రోడ్డు మీద కూరగాయలు పండ్లు అమ్ముకుంటేనో అయ్యో చూడు పాపం అట్లా అని పనే లేదు. మరి మా జాతుల్లో ఎంప్లాయ్మెంటే లేకుండా బతుకుతూ ఉన్నారు. అనేక రకాలంటే అసంఘటిత రంగంలో జీవిస్తూ ఉన్నారు. అనేక రకాల వృత్తులలో. దానికి మరి ఎవరు చెప్పాలి? సో ఈ దేశంలో ఉన్నత వర్గాలకి, ఉన్నత కులాలకి, తక్కువ కులాలకి, ఉన్నత జాతులకి, తక్కువ జాతులకి అసమానతలు స్పష్టంగా కనపడుతున్నాయి. అవి ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రంగాల్లో అసమానతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశంలో సంచార జాతులకి ఈ రోజుకి కార్డు లేవు. 100కి 30% మందికి రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు. ఇవన్నీ ఉండి దరఖాస్తు చేస్తేనే రిజెక్ట్ చేస్తున్నారు. అవి లేకుండా MROలు, MDOలు, మున్సిపాలిటీ కమిషనర్లు, MPDOలు, జిల్లా అధికారులు, మండలాల్లో ఉన్నటువంటి అధికారులు, తాలూకాల్లో ఉన్నటువంటి అధికారులు పనులు చేస్తారా? స్వతంత్రానికి 79 సంవత్సరాలు వస్తే ఇదేనా వీళ్ళు సాధించింది? కొన్ని కులాలకి 146 బీసీ ఉపకులాలు ఉంటే ఈ రోజుకి 80 బీసీ ఉపకులాలు వార్డు నెంబర్ కాల. సర్పంచ్ ఎంత, సర్పంచ్ బిసాది ఎంత? 500 ఓట్లు ఉంటే సర్పంచ్. అందులో 10 వార్డులు ఉంటాయి. 10, 50, 500, 26 ఓట్లు వస్తే వార్డు మెంబరు. 26 ఓట్లు సిండకి, 26 ఓట్లు తొక్కలో, 26 ఓట్ల వార్డు నెంబర్ కానటువంటి కులాలు ఈ రాష్ట్రంలో 80 ఉపకులాలు ఉన్నాయి. బీసీ ఉపకులాలు. SC, STలో కూడా ఉన్నాయి. అది కూడా ABCD ఏమని అడుగుతా ఉన్నాం వాళ్ళ పద్ధతిలో. ఆదివాసీల మైండ్ సెట్తో SC లేదా ఆమోదయోగ్యంగానే ఉంది. మాల సామాజిక వర్గం, మాది సామాజిక వర్గమే కాకుండా 5-6 కులాలే కాకుండా అన్ని కులాలకి అందులో కూడా అందాలి. తమలో కూడా సజెషన్ అది. EWS మీద మీరు దెబ్బకపోతా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ అంటున్నారు. 33% రిజర్వేషన్లో బీసీ మహిళల వాటా రావాలి. లేకపోతే దొరలు పోయి దొరసానులు, రెడ్లు పోయి రెడ్డమ్మలు, చౌదరులు పోయి చౌదరమ్మలు, ధనవంతుల, క్యాపిటలిస్టుల, క్రిమిలేయర్ గ్రూప్స్ యొక్క దొరల పోయి దొరసానుల ప్లేసుల్లో అమ్మగారు, భార్య, కోడలు, కూతురు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు వస్తారు తప్పితే మరొకళ్ళు రారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీసీ మహిళా రిజర్వేషన్స్లో 33% రిజర్వేషన్లో బీసీ మహిళల వాటా రావాలి.
ఐ స్టాండ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఐ స్టాండ్ ములాయం సింగ్ యాదవ్, ఐ స్టాండ్ అఖిలేష్ యాదవ్, ఐ స్టాండ్ తేజస్వి యాదవ్, ఐ స్టాండ్ శరద్ యాదవ్ మధ్యప్రదేశ్. శరద్ యాదవ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ నాన్నగారు ములాయం సింగ్ యాదవ్, తేజస్వి యాదవ్ నాన్నగారు లాలూ ప్రసాద్ బీహార్. తమిళనాడు మోడల్ కూడా అదే కొడుతూ ఉంది. సరే డిఎంకే అన్నా డిఎంకే ఇప్పుడు టీవీకి రావచ్చు. రాజకీయాల్లో రకరకాల సమీకరణలో రకరకాల ఎత్తుగడలు ఉంటుండే అట్నున్నాయండి. ద్రవిడ పార్టీలు, ద్రవిడ భాష, ద్రవిడ ప్రయోజనాలు, ఎక్కువ జనాభా ఉన్నకి ఎక్కువ. మేమెంతో మాకంత వాట, మీరెంత మీరంత తీసుకోండి. ఇక 100 ఏమీ లేవు. సామాజిక న్యాయం ఇదే. మీరు ఎంత ఉన్నారో అంత వాటా తీసుకోండి, మాకంత వాటా వేయండి. 4.01% ఉన్న రెడ్లకి ఒక 5 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. ఇప్పుడు 40 నుంచి 42 నుంచి 50 ఎమ్మెల్యే సీట్లు రావు. అన్నిట్లలో రావాలి వాటా. దేశంలో వరల్డ్లో 200 దేశాల్లో భారతదేశం 4వ స్థానం నుంచి 6వ స్థానానికి వచ్చింది అంటున్నారు. అవి నిజం కాదని మాకు తెలుసు. సరే నిజం అనుకున్న మీ లెక్కల ప్రకారం సంపద సృష్టిలో ఈ దేశంలో బీసీల బహుజనుల వాటా ఎక్కువ ఉన్నది. పంపిణీ కాడికి వచ్చేసరికి ఎందుకు బెటర్ అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ఈ విపరీతమైనటువంటి ధోరణిలో పోవాలి. ఈ దేశంలో కుల సమస్య ఉందంటే ఇతర దేశాలే లేవా? వర్ణ వివక్షలు లేవా? జాతీయ వివక్షలు లేవా? ఒకటి లేకపోతే ఒకటి. సౌదీ దేశాలని ఇరాన్కను మిగతా దేశాలు పెడుతుందా? అమెరికా యుద్ధం చేస్తుంటే, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేస్తుంటే, మళ్ళీ అందులో షియాలు సన్నీలు. ఇరాన్ వాళ్ళు తక్కువ జాతి ముస్లింలు అంట, వాళ్ళ ధనిక ముస్లింలు అంట, రిచ్ ముస్లింలు అంట, చిన్న షియా వర్గాలు ఉన్నాయి. దేశాలు అన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపై ఏ దేశానికి సంబంధించి ఆ దేశం ఉన్నది. సో అందుకోసం మేము సామాజిక న్యాయం అడుగుతున్నాం. మేము పెట్టిన డిమాండ్లు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్యా, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, సామాజిక న్యాయం, లోకల్ డిమాండ్స్, త్రాగునీరు, సాగునీరు దగ్గర నుంచి ప్రజలకు సంబంధించి రైతులు, వ్యవసాయకార్య కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, పిల్లలకు సంబంధించినవి, మహిళలకు సంబంధించినవి, మహిళా సాధికారతకు సంబంధించినవి, ఇంకా అట్టడుగు వర్గాలకు సంబంధించినవి, ఈ ఆధిపత్య కులాల్లో ఉన్న పేదలకు సంబంధించినటువంటి, డబ్బులు ఉన్నటువంటి పెట్టుబడిదారులకు సంబంధించినవి, వాళ్ళ పరిధికి సంబంధించి గవర్నమెంట్ నామ్స్ అండ్ జనరల్స్ ప్రకారం ముందుకెళ్లే కార్యక్రమం ఉంటుంది. సో అందుకోసం సంపద సృష్టికర్తలకైనటువంటి వాళ్ళకి సంపద పంపిణీ అందాలి, చివరిదాకా అందాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందులో అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం పోవాలి. సో బ్యూరోక్రటిక్ విధానాలు కూడా పోయి ఆ విధంగా సామాజిక న్యాయం అడుగులు పడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య.